ఇప్పుడు జరంతా ఆనకాలంలోనే ఉన్నామనిపిస్తుందిలా. ఆనల ముచ్చట్లు కడమ ముచ్చట్లు అన్నీ చెప్పుకుందాం కానీ మొదలైతే హెడ్లైన్ చూడండి. ఆనల మీద అలర్ట్ అయిన సర్కార్, 3 రోజుల జాగ్రత్తల కోసం ఆర్డర్. సంజయ్ సర్కు రామన్న నోటీస్, సవాల్ మీద ఎందుకో మరి సైలెంట్. అసైన్డ్ భూములకు ఇస్తారట పట్ట, గవర్నమెంట్ తీస్తుంది గోల్మాల్ చిట్ట. యూరియా కోసం రైతుల తిప్పలు, సెంటరోళ్లు పంపకనేనట గీ గోసలు. 6 నెలల్లో 7 కోట్ల ఫోన్లు బేరం, కొత్త అంటే అంత పాయిరం. ఆన అనగానే హైదరాబాద్ అనగానే ఆన అనేటట్టు తయారైందబ్బా. ఓ నెల రోజుల కంచెల్లి చూస్తున్నాం. 4 వద్దులకో పారి ఈడ దంచుడే గాని జిల్లాలకు పోయింది లేదు, గట్టిగా కొట్టింది లేదు. అప్పుడో డల్లు ఇప్పుడో డల్లు పడితే షేద్దునా వద్దా అన్నట్టు నడుస్తుంది వ్యవసాయం. రోజు హైదరాబాద్ ఆన వార్తలే చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ ఈడేం లేదు కానీ వరంగల్కు పోదాం పాన్రి. ఎక్కడిది వరంగల్ వరదలు చిన్నగా వారలే, ఊతాలున్న ఏరియాలు పొట్టు అయినాయి. అద్దుమ రాత్రి ఆనందుకుంటే తెల్లారగట్ల దాకా తెంపు లేకుండా కొట్టింది. మళ్ళా ఆ మఠాలకే గింతగానం వరద వాడితే ఇక ఆ టైంలో ఎట్లుండేనో చూడండి. నిద్రలు ఉన్నోళ్ళు అదురుకున్నారట ఆనసాపడుకు. రోడ్డు పక్కకున్న షాపులు మొత్తం నీళ్లతోటి నిండినాయి. 30-40 షాపులు మునిగిపోయినాయి. ప్లస్ ఇండ్లు అయితే కొన్ని వందల కణంగా మునిగిపోయి ఉన్నాయి. ఆట కూడా అక్కడికి కొట్టుకొచ్చింది, అక్కడికి కొట్టుకొచ్చి ఇక్కడ దట్ట ఆగిందండి. చెరువు కబ్జాలకు గురి అయిందంతా. ఇప్పుడు చెరువు లేదు. 4 మెంబర్స్ ఉండాల. ఫోన్ తోటి పలగొట్టుకొని బయటికి వెళ్ళారు ఫ్యామిలీ మొత్తము. ఆ కార్ ఆనే ఉంది చూడండి, జేసీబీతో బయటకు వచ్చింది అంతా. ఇక ఇళ్లకు నీళ్ళు వచ్చిన వాళ్ళదైతే ఒక తిప్పల కాదు, బియ్యం ఉప్పు మిరపకాయ సరుకు సౌదాలు మొత్తం తడిచినాయి. ఇంత పొయ్యి ముట్టించి చాయ్ పెట్టుకునే పరిస్థితే లేదు. 2 బస్తాలు బియ్యము, పసుపు, ఉప్పు డబ్బాలు అన్ని డబ్బాలే మొత్తం రోడ్డు మీద పడిపోతూనే ఉన్నాయి. మేము గేటు తీయంగానే ఇంత వర్షం వస్తుంది అని తెలియదు. ఈ మధ్యరాత్రి దొంగ లెక్క వచ్చింది, మాకు వాన పడ్డది. మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయింది. 25 సంవత్సరాల కంచి మస్తు నీళ్ళు వస్తాను, ఇబ్బంది అవుతుంది. సర్కార్ హాస్టళ్లకు వరద నూక్కొచ్చే వరకు అయ్య వాళ్ళు వచ్చి పోరలను ఇంటికి తోలుకపోయిండ్రు. మళ్ళొక పెద్దాన వడనంటే వరంగల్ ఇంతకు 4 వాళ్ళు వరద వారే డేంజర్ ఉందట. నాగర్ కర్నూలు జిల్లా నాగనూరు వాగు పొంగుడు వంగుతుంటే అటు చేసి ఈ ఆటోనైతే దాటిచ్చిండ్రు. పాపం గీళ్ళు బండి మీద వస్తుంటే అటు నూకింది. అయ్యో బైక్ అటే. ఇక అదే జిల్లాల బాబాయిపల్లి, కోడేరు, పసుపుల, కానాపూలరా వాగులు జోరు మీద ఉండే వరకు దాటుడు కష్టం అయ్యింది. బ్రిడ్జి కట్టమని ఏళ్ళకెళ్ళి అడుగుతున్నా ఎవరు పట్టించుకుంటలేరట. రైతాంగానికి కూడా ఇబ్బంది అవుతుంది. చిన్న వర్షం పడ్డ 3-4 రోజులు దాటనిస్తలేదు, పిల్లలు పడిపోవట్లేదు, బస్సులు రావట్లేదు. వికారాబాద్ జిల్లాల ఎనకపల్లి కాడ బండి రేగువాగు గీతీలరా దుంకుతుండే వరకు బావుల కాడికి పోయిన వాళ్ళు చిక్కబడితే చిన్నగా గిట్లా బయటికి తీసుకొచ్చేండ్రు. జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఆనాల మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ మంత్రులతో మీటింగ్ పెట్టి కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఈ 3 రోజులు పెద్ద ఆనలు ఉన్నాయి కాబట్టి చిన్న ఆఫీసర్లు రయ్యి పెద్ద ఆఫీసర్లు రయ్యి అందరు సెలవులు క్యాన్సిల్ చేసింది సర్కారు. అంటే అందరు డ్యూటీలు ఉండవలసిందే. వరదలకు మునిగే ఏరియాలను గుర్తుపట్టి పబ్లిక్ ని ఇంకో కాడికి తీసుకుపోవాలని, ఎమర్జెన్సీ కింద హెలికాప్టర్లు రెడీ పెట్టాలని, కరెంటు తిప్పలు రాకుండా చూడాలని ఆర్డర్ చేసిండు సీఎం సారు. రాబోయే 72 గంటలు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా. అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. జోరు ఆనలు పడేటప్పుడు పబ్లిక్ రోడ్ల మీదకి రాకుండా చూడాలి. స్కూళ్లు, ఐటీ ఆఫీసులకు సెలవుల మీద ఆఫీసర్లనే నిర్ణయం తీసుకోవాలి అన్నాడు పరిస్థితిని బట్టి. ఈ 2-3 రోజులు పైలముండ్రి. మరి స్కూల్స్, కాలేజెస్ కూడా కంటిన్యూగా నడపాలన్నా, హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి. వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్ లో ఉండేటట్టు. అవును, సవాల్ మీద నిలబడ్డ లీడర్ ఎవరన్నా ఉన్నారా అనుల్లా? నోటీసులు పంపితేనో, పరువు నష్టం కేసేస్తేనో పైసలు కట్టిన వాళ్ళని చూసినామా? రాజకీయం అంటేనే తిట్లు, అబద్ధాలు, నచ్చితే ఒప్పు, నచ్చకుంటే తప్పు అనేటట్టు తయారైంది. అనొద్దు కానీ తెలంగాణ వచ్చినాకైతే నెరి
గసొంటిదే ఇప్పుడు కేసు నడుస్తుంది చూడండి మరి గా పంచాయతీ ఏందో ఎవల నడుమో అన్నట్టుగానే బండి సంజయ్ సార్ కు నోటీసులు పంపిండు రామన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులా నన్ను అనరాని మాటలు అన్నావు. ఆ కేసు తోటి నాకేం సంబంధము? ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేసినావు. సారీ చెప్పవలసిందే, మళ్ళీ అట్లా అన్నానని మాటియాలని డిమాండ్ చేసిండు. ఏహే నీ నోటీసులకు ఎవరు బుగులు పడతారు? సత్యం సింహమాసం అంటేది. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎందరో జీవితాలు ఆగం చేసిన వాళ్ళు తప్పకుండా బయట పడతారని సెంటర్ మంత్రి సార్ రాసుకొచ్చిండు సోషల్ మీడియాలో. అంటే సారీ లేదు పూరి లేదు అన్నట్టే సాప్సీదా. ఇంతకిద్దరు నడుమ గింత పంచాయతీ ఏడా వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు వచ్చినాక బీఆర్ఎస్ పెద్దల గురించి గిట్లా అన్నాడు సారు. భార్యాభర్తల ఫోన్ మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. చెల్ అంతా జూట ఉత్తగానే బద్నాం చేస్తున్నావు. సారీ చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపుతాని రామన్న గరం అయితే మర్నాడు ఇంకింత జోరుగా మాట్లాడిండు సంజయ్ సారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు. గుళ్ళె ప్రమాణ సవాల్కు రాకుండా నోటీసులు పంపిండు. ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ అటు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుండగానే ఇటు మనోళ్ళ ఛాలెంజ్లు నోటీసులతోటి రాజకీయం మంచి రంజు మీదకి వచ్చినట్టే. నీకేంది కాక, మీ అయ్య సంపాదించిన 4 ఎకరాలు ఉంది, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఏహే నువ్వెంత, నీ ఆయుషత ఎంతరా బే? ఓ 1/2 ఎకరం అమ్మితే నీ అవ్వ నీకంటే కత్తర్ నాకు బంగ్లా కడతా ఏమనుకుంటున్నావో? ఏం మనిషివయ్యా నువ్వు? వద్దు వద్దంటుంటే వినకుంటే అడ్డికి పావుషేరుకు అమ్ముకుంటివి. ఇప్పుడు చూడు కోట్లు వలకబట్టే. అవ్వగారు కొనిచ్చింది మిగిలనీయకపోతివి అంటుంటారు. భూమి అంటే గింత ఇల్వ మరి. అయితే కొందరికి బరాబర్ భూమి ఉంటది, దున్నుకుంటారు, కానీ వాళ్ళ పేరుండదబ్బా. గసంటోళ్ళు నిమ్మల పడే ముచ్చట తెచ్చినాం. ఇక అసైన్డ్ భూములు ఉన్నోళ్ళు ఆసాములు అయ్యేటట్టే ఉన్నారు. పట్టాలు చేసే కార్యం పెట్టుకున్నది సర్కారు. కాకుంటే ఆ భూమి మీద 20 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఛాన్స్. ఏ జిల్లాకు ఆ జిల్లాల మంత్రులతో కమిటీ వేసి ఏ ఊళ్ళో ఎంత భూమి ఉన్నదో లెక్క తీస్తారట. ఫస్ట్ తెలంగాణ అంతటా కలిపి అందాజాగా 24 లక్షల ఎకరాలు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు రికార్డులకే ఎక్కలేదట. మరి అవన్నీ ఎటు పోయినట్టు ఎవలాంటి వాళ్ళు ఉన్నట్టు. రికార్డుల పేరు ఒకళ్ళుంటే కబ్జాలు ఇంకోళ్ళు ఉన్నారట. రూల్స్ ప్రకారం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే వాడుకోవాలి. ఎందుకంటే అప్పట్లో గరీబులు దున్నుకొని బతుకుతానికి సర్కారు వాళ్ళు ఇచ్చిన భూములను బేరం పెట్టద్దు, ఎవరు కొనొద్దు. కానీ శానా మటుకు ఇంకోళ్ళ చేతి కిందికి పోయినాయి. పట్టాలు కావు గాని కాగితం రాసుకొని అమ్ముకున్నారు, కొనుక్కున్నారు. కొందరు అయితే 10వ పరకో చేతిలో పెట్టి అగ్గొల కొట్టేసిరట పెద్ద పెద్ద మోతవార్లు. ఇడిచి పెడితే ఆయనగిన మింగతట్టున్నారని ఈ గవర్నమెంట్ రాగానే కట్టడి చేసే కార్యం పెట్టుకున్నది. కాగితం మర్రేస్తే భాగవతం అంతా బయట పడ్డది. ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలనే 2000 ఎకరాల అసైన్ భూములను వెనక గుంజుకున్నారు. వాపస్ ఇస్తారా, కేసులు పెట్టానా అని కలెక్టర్ సార్ వార్నింగ్ ఇస్తే ఒకలింకొకలు వచ్చి తప్పైందని పాస్బుక్లు ఇచ్చిపోయిండ్రు. ఈ కథను నడిపించిన 4 కార్ లీడర్లను అరెస్ట్ చేసి అత్తగారి ఇంటికి తోలేండ్రు. 10 ఏళ్ళు పవలున్నప్పుడు గులాబీ పార్టీలు గుత్తకు వచ్చి కనబడ్డ భూములను దొంగ పట్టాలు చేపించుకున్నారు. ఆఫీసర్లు పైసలు ఇచ్చో బెదిరిచ్చో అట్లా రైతు బంధు పైసలు గిన ఎత్తిరుల్లో. ఇసొంటి కథలు మళ్ళొకలు పడకుండా అసైన్ భూములను కాపాడే కార్యం చాలు చేస్తారు అన్నట్టు. 20 ఏళ్లకెంచి ఉన్నోళ్ళకి పట్టాలు ఇస్తే ఇక రైతు భరోసా పైసలు వస్తాయి, ఆడవిల పెళ్లికి అమ్ముకున్నా నడుస్తుంది. కానీ ఒక్క సిరిసిల్లనే 2000 ఎకరాలు పొతం పెట్టిరంటే ఇక తెలంగాణ అంతటా ఎంత భూమి అమ్ముకున్నారో పో. అప్పట్లో మొత్తం ల్యాండ్ ఫోన్లే. అది సుత ఊరు మొత్తంలో ఎవరో ఒకళ్ళిద్దరు ఇంట్లో ఉండేది. ఏదన్నా ఫోన్ వస్తే పక్కింటికి పోయి పిలుచుకొని వచ్చి మళ్ళా చేపించేది. ఆ టెన్క సెల్ ఫోన్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్, తర్వాత కలరు. ఇక కాయిన్ బాక్స్లు వచ్చినాకనే చాలా మందికి ఫోన్ల గురించి తెలిసింది. కీప్యాడ్ ఫోన్లు పోయి టచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చినాయి. అటుకెళ్ళి ఆండ్రాయిడ్ అని స్మార్ట్ ఫోన్ల జమానా షురువైంది. ఇప్పుడు ఈ కథ ఎందుకంటే ఓ కొడుకో, దేశంలో 6 నెలల్లో 7 కోట్ల ఫోన్లు కొన్నారా అంటే నెలకు 1 కోటికి మీద. ఇక రోజుకు గంటకు ఎన్ని ఫోన్లు లెక్కేసుకోండ్రి. ఏ కంపెనీ వాళ్ళు ఎన్ని ఫోన్లు అమ్మిండ్రని ఒక లెక్కలు బయటికి తీస్తే గీ ముచ్చట బయట పడ్డది. కావచ్చు కూడా ఇవాళ రేపు ఫోనే ప్రపంచమాయే. ఏ గిన్నెల ఫోటోలు మంచిగా వస్తలేవు, గిన్నెల రీల్స్ ఏ వస్తలేదు, స్టోరేజ్ జాలతలేదు, పాత ఇంకెన్నేళ్ళు వాడాలని కొత్త కొత్తవి కొంటురాట. మళ్ళా ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు, అవసరమైతే ఇంకోటి కూడా. 2 సిమ్ల జాలకుంటే 3 సిమ్లది.
పట్నం పల్లె అని ఫరకేం లేదు, అందరి చేతిలో అందమైన ఫోన్లే. బలరకాడికి పోయే కాకవట్ట పట్టే, బడికి పోయే పోరాడు వట్ట పట్టే. ఫేస్బుక్ లో ఫోటోలు, వాట్సాప్ లో రాతలు, ఇన్స్టాలో రీల్స్. పర్సుల పైసలు బంద్ అయినాయి, ఫోన్లే బ్యాంకులు అయినాయి. ఇన్నోదులు టూల్ రకో బోల్ రకో పోతే ఒక కెమెరా పట్టుకపోదురు. ఇప్పుడు ఫోనే పెద్ద కెమెరా. అదే తువ్వ చూపియబట్టే, అదే పువ్వ తినబెట్టబట్టే. హల్కగా చెప్పాలంటే ఇంట్లో టీవీ లేకున్నా వెళ్తుంది కానీ చేతిలో ఫోన్ లేకుంటే నడవది. మళ్ళా అంగట్లో బొచ్చడు ఆఫర్లు, చేతిలో పైకం లేకున్నా ఈఎంఐలో నెల కింద కట్ చేస్తే కథం. పండుగలని పబ్బలని ఆఫర్లు డిస్కౌంట్లు ఆశ పెడతాయా. గట్లనే ఎవరన్నా 2 ఏళ్ళు వాడిరంటే ఇంకా పాతదే ఉన్నదా అని పక్కోడు చూసి నవ్వే కథ కాబట్టే. హీగేమున్నది, పాతదమ్మా కొత్తది కోనా. గీతీలు రెగవాడు కొంటున్నారు కాబట్టి గల్లీకి 2 దుకాణాలు, ఆన్లైన్ అంగట్ల జోరు బేరాలు. ఇప్పుడు 15 ఆగస్టు ఆఫర్ నడుస్తున్నది, ఫోన్ల పండుగ చేసుకోండి మళ్ళా. రాజకీయం అంటేనే ఓట్లు, నోట్లు, సీట్లు. ఎటు తిరిగి గెలవాల్సిందే, అవతలి పార్టీని పడగొట్టాల్సిందే. ప్రతిపక్షానికి సంధి వద్దని పవర్లున్నోళ్ళు, అధికార పార్టీని ఆగబట్టాలని ప్రతిపక్ష పార్టీలు. ఆశ్రమైతే పెద్ద లీడర్లు దిగుతారు ప్రచారానికి. మంత్రుల కాంచెల్లి ఆన్నే క్యాంపులు పెడతారు. ఎన్నిక చిన్నదా పెద్దదా అన్నది కాదు, నెగ్గినమా లేదా అన్నదే ముఖ్యం. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు, 2 జెడ్పీటీసీ సీట్ల కోసమే టీడీపీ వైసీపీల ఉత్తమ కార్యకర్తలు ఊరుకూరికి కొట్లాడినరు. మరి ఆంధ్రల పులివెందుల ఒంటిమిట్టల సప్పుడుగంట ఓటేసి ఒగల మీద ఒగలు మర్రబడితే రచ్చ రచ్చ. అయితే ఈ 2 కూడా వైసీపీ సీట్లు. మాయే, మేమే గెలవాలని ప్రతిపక్షం, పవర్లున్నాం కాబట్టే పక్క కొట్టేయాలని అధికార పార్టీ. ఇజ్జత్ కా సవాల్ తీసుకున్నాయి. తెలుగుదేశం అభిమానుల కారు మీద అటాక్ చేస్తే పొరక అయింది. పులివెందుల వైసీపీ ఆఫీస్ కాడ గడబడి పెద్దగా అవుతుండే వరకు పోలీసారు గిట్ల వార్నింగ్ ఇచ్చిండు. దొంగోట్లేస్తుర్రని 2 పార్టీల అభిమానులు పుస్తిలకు తయారైనరు ఆడాడా. ఇటు చూడుర్రి, మమ్మల్ని ఓటేస్తానికి వంపుర్రని పోలీసుల కాళ్ళ మీద పడి బతింలాడుతాన్రు గిల్లు. పంక పాటోళ్ళు పైసలు వంచుతుర్రని అదోళ్ళొల్లి. లొల్లులు, కొట్లాటలు, కీసులాటల నడుమ ఓట్లయితే పెట్టెల పడ్డాయి. ఇక ఎల్లుండి తెరిస్తే ఎవరు గెలిచేది ఎరకైతది. నీ జెడ్పీటీసీ సీట్ కోసం గింత జగడం అవసరమా అనేరు. రాజకీయం అంటే అట్లనే ఉంటది. మళ్ళా మన చుట్టూ ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి. దొంగతనాలే కావచ్చు, దోపిడీలే కావచ్చు, మర్డర్లే కావచ్చు, కొట్లాటలే కావచ్చు. ఓ 4 వద్దులు మాట్లాడుకొని అటెనక మర్చిపోతాం అందరం. కానీ కొన్ని కేసులు అట్లా కాదబ్బా, ఏండ్లకేండ్లు యాదుంటాయి, అస్సలే మర్చిపోం. గసొంటి కేసే గిదిగిన 4.5 ఏళ్లు కొట్లాడంగా లాయల్ రన్ చంపిన కేసు సిబిఐకి ఇచ్చింది సుప్రీంకోర్టు. అట్లనే వామన్ రావు తండ్రికి సెక్యూరిటీ పెట్టాలని ఆర్డర్ వేసింది. అప్పట్లో పట్టపగటిలు పెద్దపల్లి జిల్లా కాల్వచెల్ర కాడ లాయల్ రన్ కాలరకెళ్లి బయటికి గుంచి ఘోరంగా నరికి చంపిన కేసు ఆయే. దేశమంతా పెద్ద చర్చ అయ్యింది. 2 ఆల్మొగలను చంపేస్తానికి కారు ఇచ్చి కత్తులు ఇచ్చిన బిట్టు సీను, స్కెచ్ చేసిన కుంట సీను, ఇంకా కొందరు అరెస్ట్ చేసిరు కానీ అసలు నిడిచిపెట్టిరని వామన్ రావు తండ్రి దేశం పెద్ద కోర్టుకు పోయిండు. అప్పటి బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్, పాత ఎమ్మెల్యే పుట్టమదన్న ఇళ్ళ ఏపిచ్చిరన్నది ఈయన మాట. వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి పోలీస్ ఎంక్వైరీ మీద నమ్మిక లేదని ఆడ కేసేసిండు. లేలే నాకేం తెలియదని మదన్న. అయితే బిట్టు సీను పుట్టమదన్నకు మేనల్లుడు, కుంట సీను రైట్ హ్యాండ్, నడిమిట్లు ఇంకిద్దరు. వీడియోలు మొత్తం తీసుకుపోయి కోర్టుకి ఇస్తే ఇన్ని రోజులు 2 దిక్కుల వాదనలు ఇన్నది. మరి మీరేమంటారని సర్కార్ లాయర్ని అడిగితే సిబిఐకి ఇచ్చినా మాకు ఓకే అన్నాడట. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు, వారందరూ కూడా బయటకు వస్తారు. ఓ ట్రస్ట్ అవినీతి మీద పాత పగలతోటి గింత పని చేసిరని అప్పట్లో ప్రచారం అయ్యింది. ఇక ఇప్పుడు సిబిఐ విచారణ ఎన్నేళ్ళు నడుస్తుందో, ఆఖరికి ఏమైతుందో చూడాలి. ఇత్తనాల కోసం తిప్పలే, ఎరువుల కోసం తిప్పలే, పండిస్తానికి తిప్పలే, పంటలు అమ్ముకుంటానికి కూడా తిప్పలే. అసలు రైతు బతుకే కష్టాలతో నడుస్తుందబ్బా. అట్లాని కాడెత్తేస్తాడా అంటే లోకానికి అన్నం పెట్టాలే, నేనింత తినాలనే ఆపోచనతోని శాతనైన కాడికి తనలాడుతూనే ఉంటాడు. ఓ పారి ఎండదేవుడు ఆగం చేస్తే ఓ పారి ఆనదేవుడు నష్టం చేస్తాడు. ఈ గోసలు జాలే అని నాడుమిట్ల ఈగో గిట్లా.
ఏం చెప్పేటట్టుంది ఆగో ఆనలో కూడా యూరియా కోసం ఎట్లా లైన్ కట్టిండ్రో చెత్తిర్లు అబ్రేక్ కాగితాలు ఆనకోట్లు దొడుక్కొని నిలబడ్డరు మబ్బుల సంధి లైన్ల నిలబడి ఆష్టగొన్నోళ్ళు ఇట్లా చెప్పులు పెట్టి పక్కకు పోయినరు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి సహకార సంఘం కాడ మందు బస్తాల కోసం గిట్లున్నాయి తిప్పలు తెల్లారంగా 4 వచ్చిన మనుషులు 7:30 ఎన్కో ముందు ఆనలు అందుకునే నాట్లు పడబట్టే అదనకు యూరియా పడితేనే కదా పంట మంచిగొచ్చేది కానీ చాలా సొసైటీల కాడ పరిస్థితి గిట్లుంది 4 గంటలకు వచ్చి 2 భార్య భర్తలు వచ్చి ఉన్నాం 2 బత్తాల కోసం 2 బత్తాలకు ఉన్నాయి 6 ఎకరాల పోయింది సెంటరోళ్ళు సరిపోను వంపకనే గీ తిప్పలైతుందట అందరికి సదుడు కష్టమైతుందన్నట్టు ఆధార్ కార్డు మీద మనిషికి 2 బస్తాలు ఇస్తున్నారు 3-4 ఎకరాలకు పట్టేటోళ్లకు ఏ మూలకు జాలుతుంది చెప్పుండ్రి ఇంకో దిక్కు గీ దందా నడుస్తుందట దొంగతనాన్ని అమ్ముకుంటారు చాలా మంది 10 బత్తాలు కొంచెం తినేటోడే తింటాను దొరకడానికి దొరుకుతానే లేవు అయితే కొందరు పనిమంతులు పొగ తక్కువ స్థానికి డీజిల్ యూరియా కలుపుతుండట కల్తీ పాలు తయారు చేస్తానికి గుట్టలు బండలు వేలుస్తానికి వాడే మందుల ప్లాస్టిక్ ప్లైవుడ్ల సుత కలుపుతుండట దేశంలో 125 బస్తాలు గట్టేపోతున్నాయని ఖుద్దు సెంటరోలే చెప్పిండ్రు మరి గా లెవెల్లో దొరకబట్టి దందాలకు సప్లై కాకుండా చూసి వ్యవసాయానికి తిప్పలు లేకుండా చూడుండ్రి సార్లు జరా ఏ ఉత్త 4 మందులు రాసి పంపిస్తే ఏమొస్తుంది అదోటి ఇదోటి అని టెస్టులు రాస్తే 10,000 బిల్లు వస్తుంది ఏం లేకున్నా బుగులు పట్టియాలే స్పెషల్ డాక్టర్ను పిలిపియాలని ఫీజు గుంజాలే ఆశ్రమం ఉన్నా లేకున్నా దవాఖానలో అడ్మిట్ చేసి బెడ్ ఛార్జీలు తీసుకోవాలి గిట్లున్నది కొన్ని ప్రైవేట్ దవాఖానల దందా ఇక కాన్పుల గురించి అయితే చెప్పే అక్కర్నే లేదబ్బా కడుపు కోసుడు బిడ్డను తీసుడు అట్లా కూడా నిమ్మల పడనోళ్ళు ఇగో గీ దందా ఈ బూచోళ్లే పిల్లల మారుబ్యారగాళ్ళు 1000లకు కొనుకొస్తారు లక్షలకు అమ్ముతారు మగ పిల్లగాడైతే 4 లక్షలు ఆడవిల్లైతే 3 లక్షలు గదేనుల్లా మన సృష్టి IVF సెంటర్ బాగోతం కేసు డాక్టర్ నమ్రత గారి గ్యాంగ్ అన్నట్టు 4-5 రాష్ట్రాలోళ్ళు IVF చేసినా మీకు పిల్లలు పుట్టరు సరోగసి తప్ప ఇంకో తొవ్వే లేదని బూగులు పట్టిస్తారు మాకు తెలిసినోళ్ళు ఉన్నారు ఆమె కడుపులా మీ బిడ్డను పెంచుతామని నమ్మిస్తారు ఈ గ్యాంగులనే ఒక ఆమెను చూపించి 9 నెలలు కథ నడిపి యాక్టింగ్ చేపించి ఆఖర్లా ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డే అని ఇస్తారన్నట్టు ప్రెగ్నెంట్ ఉమెన్ ఐడెంటిఫై చేసి పర్టికులర్గా ఆ మంత్లోనే డెలివరీ టైంలో విశాఖపట్నం తెచ్చేసి ఆ డెలివరీ చేపించేసి దట్ చైల్డ్ యూస్ టు బి handed over to the victims who are in this. ఓ రాజస్థాన్ జంటకు గట్లనే ఇస్తే డౌట్ వచ్చి నెత్తురు పరీక్ష ఏపిస్తే ఈల రక్తం కాదని దేలుడితోటి కేసు పెట్టే వరకు మనోళ్ళ దందా బయటపడి 25 మంది అరెస్ట్ అయినరు ఇప్పటికే చైల్డ్ ని చూసుకోలేరు కాబట్టి మేము అడాప్షన్ లో ఇచ్చేస్తున్నాం చైల్డ్ అని తీసేసుకుంటున్నారు చైల్డ్ వాళ్ళ దగ్గర ఒక 90,000 ఇక్కడ ఉంది అండ్ ఏజెంట్స్ కి ఒక 4-5 lakhs వరకు ఇచ్చేసి ఫైనల్ గా ఒక 30 lakhs లో ఈజీ మనీ కదండి 90,000కు కొనుక్కొచ్చిస్తే మేడం 4 లక్షలు ఇస్తది ఇక ఈమె 30-40 లక్షలు గుంజుతుంది సరోగసి పేరు మీద మార్కెట్ల పండ్లు కొన్నంత అలకగా పిల్లలను కొనుక్కొచ్చి అద్దె గర్భంతో అందరిని మోసం చేస్తుందన్నట్టు సృష్టి లీలలు మామూలుగా లేవు పో మున్పు ఫోటోలు తీసుకోవాలంటే స్టూడియోలకే పోవాల్సిండే కెమెరా ఫోన్లు వచ్చినాక జరంత తగ్గింది ఇక సెల్ఫీ కెమెరాలు పెట్టినాక ఫోన్లలోనే ఫోటోలు దిగుడు ఇంకింత పెరిగింది మంచిగా లొకేషన్ కనబడ్డదంటే పొట్టు దిగుడే ఇక సెలబ్రిటీలు కనబడ్డారంటే ఎట్లన్నా చేసి ఒక సెల్ఫీ గుంజాలని చూస్తుంటారు సేమ్ గీడ కూడా గట్లనే చేయబోతే సెల్ఫీ గుంజబోతే అవతలికి నూకేసింది మేడం ఎవలో తెలుసు కదా ఎంపీ జయా బచ్చన్ మేడం అమితాబ్ బచ్చన్ సారోళ్ళ ఇంటామే దొంగోట్ల ముచ్చట మీద ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ ముంగట నిరసన చేస్తానికి వచ్చిండ్రు ఎంపీలంతా గీ అన్న మేడం దగ్గరకు వచ్చి సెల్ఫీ గుంజబోతే అటు నూకేసి గిదేం తరికాని గరమైంది ఒకప్పటి హీరోయిన్ మళ్ళా ఎంపీ కాబట్టి ఫోటో కోసం తిప్పలు పడ్డట్టుండు మేడానికేమో బీపీ పెరగబట్టే కానీ అవతలున్నది మహిళ మరీ గింత దగ్గరకొచ్చి సెల్ఫీ తీసుకోవాలనా పబ్లిక్ సుత ఆలోచన చెయ్యాలే ఇంకా నయ్యం ఫోన్ గుంజుకొని కిందెత్తేలేదు ఆయంత చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా నమస్తే